హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే హైపర్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కాంతారా మూవీ ఇప్పుడే చూసి వచ్చా, నాకైతే నచ్చింది. ఇది రివ్యూ అని కాదు కానీ నా ఫ్రెండ్ గానికి ఎలాగైతే మూవీ బాగుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అలా చెప్తా. ఇంకా మీరు కనుక కాంతారా మూవీ చూసే ఉంటారో, లాస్ట్లో క్లైమాక్స్లో ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడి నుంచినే స్టార్ట్ అవుతుంది. ఇది ప్రీక్వెల్ అనుకోండి, అంతే. ఇంకా మూవీ స్టార్ట్ అయిన తర్వాత సేమ్ కాంతారా అలాగే స్టార్ట్ అవుతుంది, డివోషనల్ లాగా. కొంత 15 మినిట్స్ అయిన తర్వాత స్లోగా వెళ్తూ ఉంటుంది, ఎక్కడ ఒక హై మూమెంట్ కూడా తగలదు. ఇదేంట్రా ఇలా పోతుంది అంటే బోర్ కొట్టదు, పోతూ ఉంటుంది. చూడడానికి బాగానే ఉంటుంది, విజువల్గా కొంత కామెడీ ఉంటుంది, అలా బాగానే ఉంటుంది. ఇక్కడ ఇంటర్వెల్ ఎక్కడైతే వస్తుందో అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నిజంగా నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశారు. ఇక్కడ అనిమల్స్ని ఒక క్రియేట్ చేశారు కదా, వాటితో కూడా యాక్టింగ్ చేయించారు, అంటే ఎక్స్ప్రెషన్స్ ఇప్పించారు. సెకండ్ హాఫ్లో పులితో ఒక సీక్వెన్స్ ఉంటుంది, అప్పుడు ఇంకో జంతువు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, భయపడుతూ. నెక్స్ట్ లెవెల్ ఇది, నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత వచ్చేసి క్లైమాక్స్లో ఒక క్రియేచర్ వస్తుంది. క్లైమాక్స్ కొంచెం ముందర శివుని దగ్గరే జరుగుతుంది ఈ సీక్వెన్స్ వచ్చేసి. అక్కడ నందిలాగా చూపించుంటే మటుకు నెక్స్ట్ లెవెల్లో బ్లాస్ట్ అయ్యేది, చాలా బాగుండేది. అది మిస్ అయ్యారు. ఇంకా రిషబ్ శెట్టి గారు, ఈయనే మూవీ డైరెక్టర్ అలాగే రైటర్ కాబట్టి మూవీని అయితే చాలా బాగా తీశారు. ప్రతి క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నారు. అందులో మెయిన్గా వచ్చేసి ఫస్ట్ ఈయన గురించి చెప్పేస్తా. యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేశారు. క్లైమాక్స్లో ఏదైతే యాక్టింగ్ ఉందో పీక్స్ లెవెల్ యాక్టింగ్, కాంతారా 1 కంటే డబుల్గా చేశారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఏమన్నా డిజైన్ చేశారా. ఫస్ట్లో చాలా సైలెంట్గా ఉంటుంది, సెకండ్ హాఫ్లో చాలా వైలెంట్గా ఉంటుంది, అలా అన్నమాట. అది పాజిటివా నెగిటివా థియేటర్కి వెళ్ళే చూడండి. ట్విస్ట్ మట్టుకుంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. క్లైమాక్స్లో అయితే యాక్షన్ నెక్స్ట్ లెవెల్లో చేసింది, చాలా బాగా చేసింది. నాకు హీరో క్యారెక్టర్ కంటే హీరోయిన్ క్యారెక్టరే బాగా అనిపించింది. క్లైమాక్స్లో యాక్టింగ్ అయితే చేసింది, నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి బీజిఎం అయితే చాలా కొత్తగా ఉంటుంది, చాలా బాగుంది. ఇంకా సాంగ్స్ అయితే మూవీలో కలిసిపోయాయి, ఎక్కడ కానీ డిస్టర్బెన్స్ చేయవు. మూవీలో ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాయి, మూవీ జరుగుతుంటుంది, సాంగ్స్ బ్యాక్గ్రౌండ్లో వెళ్ళిపోతూ ఉంటాయి, అలా. ఇంకా ఓవరాల్గా చెప్తే క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంటర్వెల్ బాగుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా బాగానే తీశారు. ఖచ్చితంగా థియేటర్లో చూడొచ్చు, నాకైతే నచ్చింది.